బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయం అర్హత్యుద్ధవయేవాద్దా సంప్రత్యాత్మవతాం వరః. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నన్ను గురించి తెలిపే ఆత్మజ్ఞానాన్ని మానవులకు బోధించే విషయంలో ఉద్ధవుడొక్కడే సమర్థుడై ఉన్నాడు. అతడు గొప్ప బుద్ధిమంతుడు, జితేంద్రియుడు. అతడు త్రిగుణాలకు అతీతుడు, ఏ విషయానికి చిక్కుకోనివాడు. అంత మాత్రమే గాక నాతో సమానుడు. అందువల్ల నా జ్ఞానాన్ని జనులకు ఉపదేశిస్తూ ఆయన ఈ లోకంలోనే కొంతకాలం ఉండుగాక అని సంకల్పించాడు. ముల్లోకాలకు గురువు, తండ్రి, వేదస్వరూపుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని బదరీ ఆశ్రమానికి వెళ్ళమని ఆదేశించాడు. ఉద్ధవుడు ఆ ఆదేశానుసారం బదరికి చేరుకొని ఏకాగ్రతో శ్రీహరిని ఆరాధించాడు. పరమేశ్వరుడు తన లీలలలో శ్రీకృష్ణ రూపంలో అవతరించి గొప్ప పనులను చేశాడు అని విదురుడు ఉద్ధవుడి ద్వారా తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు దేహాన్ని విడిచిన ఈ విధానం ధైర్యవంతులకు ధైర్యాన్ని పెంచుతుంది. కానీ ధైర్యం లేని అజ్ఞానులకు ఆ శ్రీకృష్ణ లీల అర్థం కాదు. వారు ఆయన చేసినట్టుగా ఎన్నటికీ చేయలేరు కదా. ఓ రాజా, గొప్ప భక్తుడైన ఉద్ధవుడు వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు తనను స్మరించాడని విన్న విదురుడు శ్రీకృష్ణుడినే స్మరిస్తూ తీవ్రంగా బాధపడ్డాడు. జ్ఞాని, భరతవంశ శ్రేష్ఠుడు అయిన విదురుడు యమునా తీరం నుండి బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి గంగా తీరంలో మైత్రేయ మహర్షి ఉన్నటువంటి స్థానానికి చేరుకున్నాడు. ఇంతటితో 3వ స్కందంలో 4వ అధ్యాయం సమాప్తమైంది. 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో విదురుడు ప్రశ్నకు సమాధానంగా మైత్రేయ మహర్షి సృష్టి క్రమాన్ని వర్ణించడము, అందులో భాగంగా మహత్తత్వము మొదలైన వాటి ఉత్పత్తి తత్వాలకు అధిష్టాన దేవతలైన వారు భగవంతుడిని స్తుతించటము అనే విషయాలు వర్ణించబడ్డాయి. మహాజ్ఞాని అయిన మైత్రేయ మహర్షి హరిద్వారంలో అన్ని కర్మలను విడిచిపెట్టి ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. కురువంశంలో గొప్పవాడు, శ్రీకృష్ణ భక్తితో పవిత్రమైన అంతఃకరణం గలవాడు అయినటువంటి విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన యొక్క గొప్ప సాధు స్వభావానికి ఆనందించిన విదురుడు ఇలా ప్రశ్నించాడు. సుఖాయ కర్మాణి కరోతి లోకో, సుఖాయ కర్మాణి కరోతి లోకో, నతై సుఖం వాన్యదుపారమం వా, విందేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః. మానవుడు సుఖాలను కోరుకుంటూ వాటి కోసమే కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ కర్మలతో సుఖం కానీ దుఃఖాలు పోవటమనే సిద్ధి కానీ కలగటం లేదు. పైగా ఆ కర్మలు చేయటంలో గల శ్రమ, వాటి వల్ల మళ్ళీ దుఃఖము అనేవి మాత్రమే మిగులుతున్నాయి. ఈ దుస్థితిలో ఉన్నటువంటి మానవుడు ఏది చేసి పరమ సుఖాన్ని పొందుతాడో దాన్ని పూజ్యులైన మీరు నాకు తెలపండి. జనస్య కృష్ణ ద్విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. కృష్ణభక్తి లేని మనిషి దైవవంశం చేత అధర్మ మార్గంలో ఆసక్తి గలవాడై దుఃఖాన్ని పొందుతున్నాడు. అటువంటి వారిని అనుగ్రహించి మంచి మార్గంలో ప్రవేశపెట్టేందుకై మంగళ స్వరూపులైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు. మంగళ స్వరూపులైనటువంటి కృష్ణ భక్తులు, కృష్ణ రూపంతో ఉండినటువంటి భక్తులు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు.
కృష్ణ భక్తులందరూ కూడా. ఇది సత్యం. ఓ సాధు పురుషా, నువ్వు మాకందరికీ మంగళాన్ని చేకూర్చే మంచి మార్గాన్ని ఉపదేశించు. ఏ మార్గంలో నడిచి భగవంతుడిని బాగా సేవించిన మనుష్యులు తమ హృదయాలను పవిత్రం చేసుకుంటారో అటువంటి మార్గాన్ని ఉపదేశించు. పవిత్ర హృదయాలలో ఉండే భగవంతుడు ఆ పవిత్ర హృదయాలకు ఆత్మస్వరూపం యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి మార్గాన్ని ఉపదేశించు. ఓ మహర్షి, ఆ భగవంతుడు స్వతంత్రుడు, త్రిలోకాధిపతి అయినటువంటి ఆయన అవతరించి ఏ కర్మలను చేస్తాడో ఆయనకు కర్తృత్వం లేదు, కోరికలు లేవు. అయినా కూడా కల్పారంభంలో ఈ జగత్తును ఆయన ఎలా సృష్టించాడు, సృష్టింపబడిన జగత్తుకు రక్షణను కల్పించి ప్రాణుల జీవితానికి కావలసిన జీవికను ఎలా ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఆ పరమేశ్వరుడు తన సంకల్పం రూపమైన సృష్టి క్రియ నుండి విరమించి తన స్వరూపమైన చిదాకాశంలో ఈ జగత్తును ఉపసంహరించి యోగమాయలో నిద్రిస్తాడని చెప్తారు కదా. ఆ విధానాన్ని గురించి నాకు తెలపండి. యోగేశ్వరులకు అధీశ్వరులైన ఆ పరమాత్మ అద్వితీయుడై అయినా కూడా ఈ జగత్తును సృష్టించి దాని యందు అంతర్యామి రూపంగా ప్రవేశించి తానే అనేక రూపాలతో ప్రకటమైన విధానాన్ని గురించి నాకు తెలపండి. భగవంతుడు అనేక అవతారాలను స్వీకరించి ద్విజులు, గోవులు, దేవతలను రక్షించేందుకై ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు. ఆయన కీర్తి అందరికన్నా చాలా గొప్పది. ఆయన మహిమను వినటము అమృతాన్ని తాగటంతో సమానం. వాటిని ఎంత విన్నా నాకు తృప్తి కలగటం లేదు. లోకపాలకులు, లోకాలోక పర్వతాలకు అతీతంగా ఉండే ఆ పరబ్రహ్మ ఈ బ్రహ్మాండంలో వారి వారి అధికారాన్ని బట్టి వేరువేరుగా ఉండేటట్టు సృష్టి చేశాడు. లోకాధిపతి అయినటువంటి ఆ భగవంతుడు ఏ తత్వాలతో ఈ బ్రహ్మాండాన్ని రచించాడు, అది నాకు తెలియదు. స్వభావము, దానిని బట్టి కర్మ, దానిని అనుసరించిన రూపము, దానికి తగినట్టుగా పేరు అని జీవులలో భేదం కనిపిస్తుంది. సత్యస్వరూపుడైన ఆ నారాయణుడు ఈ భేదాన్ని ఎలా సృష్టించాడు అనే దానిని కూడా నాకు తెలపండి. పూజ్యుడా, సమాజంలో రకరకాల స్థాయిలు గలటువంటి మనుషులు అనుసరించవలసిన ధర్మాలను గురించి వ్యాసుడి నుండి విన్నాను అని చెప్పొస్తున్నాడు. ముందు వాసుదేవాయ నమః. For more videos like this, subscribe Big TV channel.